మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే అండి, నా పేరు డాక్టర్ నిఖిల్ సుంకర్నేని. నేను కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అట్ నిఖిల్ హాస్పిటల్స్, దిల్సుఖ్ నగర్ అండ్ శ్రీనగర్ కాలనీ అండి. ఇవాళ మనము ఇన్సులిన్ గురించి చర్చిద్దామండి. సో మనందరికీ తెలిసినట్టు ఇన్సులిన్ అన్నది నార్మల్గా బాడీలోనే ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఈ ఇన్సులిన్ ప్రొడక్షన్ వల్ల షుగర్ లెవెల్స్ అన్నవి మన బాడీలో కంట్రోల్లో ఉండటం అన్నది జరుగుతుంది. ఎప్పుడైతే బాడీలో ఈ ఇన్సులిన్ ప్రొడక్షన్ అన్నది న్యాచురల్గా తగ్గిపోతుందో అప్పుడు పేషెంట్స్కి డయాబెటీస్ ఆర్ చక్కెర వ్యాధి వచ్చింది అని మనం మాట్లాడుకుంటాము. సో ఇప్పుడు ఈ ఇన్సులిన్ తగ్గిపోతున్నప్పుడు మనము షుగర్ని కంట్రోల్ చేయడానికి దానికి మనం టాబ్లెట్స్ వాడి దాంతో మనము షుగర్ వాల్యూస్ని కంట్రోల్లో పెట్టే ప్రయత్నం చేస్తాము. అండ్ ఒక్కసారి టాబ్లెట్స్ ద్వారా కూడా ఈ పని జరగట్లేనప్పుడు మనము బయట నుంచి ఇన్సులిన్ ఇవ్వటం అన్నది జరుగుతుంది. ఇప్పుడు ఇన్సులిన్ ఇవ్వటము ఓవర్ ద లాస్ట్ 100 years, ఇప్పుడు ఆల్మోస్ట్ 100 years అయింది ఇన్సులిన్ని కనుక్కొని. ఇప్పుడు ఓవర్ ద పాస్ట్ 100 years అన్నది ఇన్సులిన్ డెలివరీ అంటే బాడీలోకి ఎలా ఇన్సులిన్ని పంపిస్తాము అన్నది చర్చకు వస్తే అది 100కి 100% మనము దాన్ని ఇంజెక్షన్ రూపంలోనే ఇవ్వటం అన్నది జరుగుతుంది. సో ఈ ఇంజెక్షన్ రూపంలో ఇవ్వటం వల్ల ఒక పేషెంట్ షుగర్స్ కంట్రోల్లో పెట్టుకోవడానికి ఒక్కొక్కసారి కొన్నిసార్లు మనం ఒకటేసారి మొత్తం దినంలో ఒక్కసారి ఇన్సులిన్ తీసుకుంటే సరిపోయిన సినారియోస్ కొన్ని ఉంటాయి. వేరస్ కొంతమంది పేషెంట్స్కి మనము 3 నుంచి 4 సార్లు కూడా ఇన్సులిన్ ఇంజెక్షన్ అన్నది ఇవ్వటం అన్నది అవసరం పడవచ్చు. సో ఈ ఇంజెక్షన్ మాటకు వచ్చేసరికి చాలా మందికి ఒక భయము, ఫోబియా కూడా చాలా ఉంటుంది వేరే ఇంజెక్షన్ తీసుకోవటము. అండ్ ఆబ్వియస్లీ ఇంజెక్షన్ తీసుకోవటం అన్నది కూడా ఒక టెక్నిక్. సో కొద్దిగా స్కిల్ అన్నది కూడా దాంట్లో ఇన్వాల్వ్ అన్నది ఉంటుంది. సో చాలా ఏళ్ల నుంచి ఈ ఇన్సులిన్ని బాడీలోకి వేరే రూపంలో ఏమైనా పంపించవచ్చా అండ్ మనం డెలివర్ చేయవచ్చా అన్నది ఎందరో సైంటిస్ట్ అన్నది డాక్టర్స్ అన్నది రీసెర్చ్ చేయటం అన్నది జరుగుతుంది. అండ్ కొద్దిగా చర్చ ఈవెన్ నేజల్ ఇన్సులిన్ మీద కూడా రావడం జరిగింది. అండ్ చాలా రీసెర్చ్ ఈ నేజల్ ఇన్సులిన్ మీద కూడా జరుగుతున్నది. సో నేజల్ ఇన్సులిన్ అంటే బేసికలీ ఆ ఇన్సులిన్ అన్నది మనము ముక్కు ద్వారా అంటే ముక్కు స్ప్రే ద్వారా మనము బాడీలోకి పంపించటం వల్ల ఆ ఇన్సులిన్ ఎలా పనిచేస్తుంది ప్లస్ డయాబెటీస్ మీద కంట్రోల్ ఎలా ఉంటుంది అన్న మాట గురించి కొద్దిగా మాట్లాడదామండి. సో ఇప్పుడు నేజల్ ఇన్సులిన్ అన్నది చాలా గత 1-2 decades నుంచి హ్యాస్ బీన్ ఏరియా ఆఫ్ యాక్టివ్ రీసెర్చ్ అంటే చాలా రీసెర్చ్ అన్నది జరుగుతుంది దీంట్లో. కానీ ఈ నేజల్ ఇన్సులిన్ గురించి దెర్ హ్యావ్ బీన్ మిక్స్డ్ రిపోర్ట్స్. అంటే దానివల్ల కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నవి, దానివల్ల కొద్దిగా ఏదైతే కన్వెన్షనల్ ఇన్సులిన్కి కంపేర్ చేస్తే బెనిఫిట్స్ కనపడుతున్నాయి, వేరాస్ కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. అంటే ఏదైతే ఎంతవరకు అయితే పని చేయాలో కొన్ని ఏరియాస్లో అంత కరెక్ట్గా పని చేయకుండా డౌట్ఫుల్ అండ్ కాన్ఫ్లిక్టింగ్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయండి. ఫస్ట్ మనము బెనిఫిట్స్ గురించి మాట్లాడదాము. సో ఇప్పుడు నేజల్ రూట్ వల్ల ఇవ్వటం వల్ల ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మేజర్ బెనిఫిట్ ఏంటి అంటే ఫస్ట్ ఇట్ ఇస్ పెయిన్ ఫ్రీ. అంటే ఇంజెక్షన్ తీసుకోవటము ఎంత కాదన్నా కూడా ఇట్ ఈస్ ఇన్వేసివ్. అంటే మనం ఒక ఇంజెక్షన్ పెట్టి దానివల్ల పెయిన్ రావటము చేయటము ప్లస్ ఆ ఇంజెక్షన్ తీసుకోనే పద్ధతి కరెక్ట్గా ఏసెప్టిక్ ప్రికాషన్స్తోని మనం తీసుకోకపోతే అక్కడ ఇన్ఫెక్షన్ కానీ యాబ్సెసెస్ కానీ వచ్చే అవకాశాలు ఉంటవి. ప్లస్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఫోబిక్ టు ఇంజెక్షన్స్ అంటే భయపడతారు ఇంజెక్షన్స్ అంటే. సో వీళ్ళకి ముక్కులోకి ఒక స్ప్రే లాగా కొట్టుకోవటం అన్నది అది కొద్దిగా వాళ్ళకి దే మైట్ ఎంజాయ్ దట్ ఆప్షన్, అది బెటర్ ఆప్షన్ అని ఫీల్ అవ్వచ్చు. సో దట్ ఈస్ ద ఫస్ట్ బెనిఫిట్ అండి. అండ్ సెకండ్ ఏంటి అంటే బికాజ్ ఇట్ ఈస్ నాన్ ఇన్వేజివ్, మనము మల్టిపుల్ డోసెస్ డిపెండింగ్ అపాన్ షుగర్స్ని కంట్రోల్ చేయడానికి ఎంతైతే డోసెస్ అవసరమో ఆ విధంగా మనం పెట్టడం అన్నది జరగచ్చు. అండ్ మూడో బెనిఫిట్ యాజ్ అ న్యూరాలజిస్ట్ నేను చూసింది స్టడీస్లో ఏం చెప్పడం జరిగింది అంటే ఈ నోస్ ద్వారా తీసుకున్న ఇన్సులిన్ అన్నది నార్మల్గా బ్రెయిన్లోకి ఏ మెడిసిన్ ఎక్కాలన్నా కూడా మధ్యలో దెర్ ఇస్ అ ఫిల్టరింగ్, మధ్యలో ఫిల్టర్ ఉంటుంది. ఆ ఫిల్టర్ని బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అంటారు. సో ఈ బ్యారియర్ని దాటి ఒక మందు పోవటం అన్నది చాలా కష్టం మామూలుగా. కానీ ఈ నేజల్ రూట్ ద్వారా తీసుకోవటం వల్ల ఈ ఇన్సులిన్ అన్నది బ్రెయిన్లోకి కూడా సరైన లెవెల్స్లో వెళ్ళి ఈవెన్ బ్రెయిన్లో ఉన్న బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా చాలా కంట్రోల్ చేస్తుంది అని ఈ స్టడీస్ చెప్పడం అన్నది జరుగుతుంది. అండ్ డయాబెటీస్ అన్నది ఎలాంటి వ్యాధి అంటే డయాబెటీస్ని సరైన పద్ధతిలో మనం కంట్రోల్ చేయకపోతే
యాజ్ అ కాన్సిక్వెన్స్ అంటే దీని వల్ల వచ్చే న్యూరలాజికల్ డిసార్డర్స్ కూడా చాలా చాలా ఎక్కువ ఉంటాయి. అంటే డయాబెటిక్ పేషెంట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్జిమర్స్ కానీ, పార్కిన్సన్స్ కానీ, స్ట్రోక్స్ కానీ ఇవన్నీ వచ్చే అవకాశాలు నార్మల్ పాపులేషన్ కంటే ఒక మోతాజులో ఎక్కువే ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ వీళ్ళు ఈ స్టడీస్ ఏవైతే చేశారో దీంట్లో ఉన్న డేటా ప్రకారం కంక్లూజన్ ఏమొచ్చింది అంటే ఎవరైతే నేజల్ ఇన్సులిన్ మీద ఉన్నారో వాళ్ళల్లో ఈ న్యూరో రిలేటెడ్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు మాత్రము నార్మల్ ఏదైతే ఇంజెక్షన్ బేస్డ్ ఇన్సులిన్ తీసుకుంటున్నారో వారికంటే కొద్దిగా తక్కువ కనపడ్డది. సో అది ఒక పాజిటివ్ సైడ్ అండి. కానీ అగైన్ దీంట్లో ఇంకా చాలా మనకి డేటా రావాలి, చాలా రీసెర్చ్ జరగాలి అండ్ ఒక 5-10 years విత్ మల్టిపుల్ అండ్ బిగ్ పాపులేషన్స్ అంటే చాలా మంది వ్యక్తుల మీద స్టడీస్ అండ్ డేటా ఉన్న తర్వాతనే మనము ఒక సిగ్నిఫికెంట్ కంక్లూజన్కి మనం రావటం అన్నది జరుగుతుంది. సెకండ్ వచ్చేసి ఇప్పుడు నెగటివ్ ఇంపాక్ట్. నెగటివ్ ఇంపాక్ట్ ఏంటి అంటే జనరలీ ఇప్పుడు నేజల్లోకి ఇచ్చినప్పుడు అబ్జార్ప్షన్ అన్నది ఎంతవరకు అబ్జర్వ్ అవుతుంది, రోజు ఒకేలాగా అబ్జర్వ్ అవుతుందా అన్నది దాని మీద కొద్దిగా డౌట్స్ అన్నది వ్యక్తం చేయడం అన్నది జరిగిందండి. సో ఒక్కొక్కసారి లెట్స్ సే మనకి జలుబున్నప్పుడు కూడా మనం ఇన్సులిన్ అన్నది స్ప్రే చేసుకున్నప్పుడు అది సేమ్ లెవెల్గా లోపలికి తీసుకోగలుగుతుందా లేదా అన్నది మనం ఇంకా దాంట్లో స్టడీస్ కూడా చేయాలండి. సో ఇవాళ రేపు ఎల్లుండి ఎవ్రీడే మనము ఒకటే విధమైన నెంబర్ ఆఫ్ పఫ్స్ కొట్టుకున్నప్పటికీ కూడా ఇన్సులిన్ లెవెల్స్ అన్నది బ్లడ్ స్ట్రీమ్లో ఏవైతే ఫామ్ అవుతుందో దాంట్లో వేరియేషన్స్ అన్నది కనపడటం జరిగింది. అండ్ నేను మళ్ళీ చెప్పినట్టు ఈ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ వేరేవేవైతే ఉంటాయో దానివల్ల కూడా ఈ ఇన్సులిన్ లెవెల్ మీద కొద్దిగా ఫ్లక్చువేషన్ కనపడటం అన్నది జరిగింది. అండ్ మూడోది రిపీటెడ్గా నేజల్ ముక్కులోకి మనము కొట్టుకోవడం వల్ల ముక్కులో ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయా లేదా అన్నది కూడా ఇంకా ఫర్దర్గా స్టడీస్ చేయటం అవసరం ఉన్నది అండి. బట్ అగైన్ ఇప్పటికైతే ఇండియాలో మనము కమర్షియల్గా మాట్లాడితేనైతే ఇట్ ఈస్ నాట్ ఎక్స్టెన్సివ్లీ యూస్డ్. ఇప్పుడైతే మేజర్గా ఇప్పటికీ కూడా ద కన్వెన్షనల్ ఇన్సులిన్ ఏదైతే మనం ఇంజెక్షన్ రూపంలో ఇచ్చే ఇన్సులిన్ ఉన్నదో అదే ఎక్కువగా తీసుకోవటం అన్నది ఉన్నది, అదే ఎక్కువగా ప్రిస్క్రైబ్ చేయటం అన్నది ఉన్నది. కానీ దాంట్లో ఇంకా ఇంజెక్షన్ రూపంలో ఇన్నోవేషన్ ఎక్కువగా వచ్చింది. అంటే వేరే టైప్ ఆఫ్ ఇంజెక్షన్స్ అంటే వీక్లీ వన్స్ తీసుకునే ఇంజెక్షన్ లేకపోతే 15 daysకి ఒకసారి తీసుకునే ఇంజెక్షన్ ఇలాంటి ఇన్నోవేషన్స్ వచ్చాయి విచ్ ఆర్ మోర్ వైడ్లీ యూస్డ్. వాటిని ఎక్కువ వాడటం జరుగుతుంది డయాబెటీస్ మేనేజ్మెంట్లో. వేరేస్ నేజల్ ఇన్సులిన్ అన్నది ఇంకా అంత హిట్ ఆఫ్ కాలేదు, ఇంకా అంత సక్సెస్ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఇన్సులిన్ అన్నది మనం మాట్లాడుకోలేమండి.